Alright, hello everyone, welcome back to the channel BaluTechLines. So in the last class we have finished the topics called directional derivative, right? So which is one of the most important topic for GATE examination, right? So in this particular video we are going to cover vector identities and also Green's theorem. Okay, so in this particular lecture we are going to cover Green's theorem and vector identities. Okay, so Green's theorem kuda manaki gate point of view lo it's really important, right? So ee video mottham Green's theorem మీద ఉంటుంది and కొన్ని vector identities మీద ఉంటుంది and ఇంకొక వీడియో వస్తదమ్మా అది డైవర్జెన్స్ థియరం మీద స్టోక్స్ థియరం మీద. సో అంతటితోటి మనకి వెక్టర్ క్యాలిక్యులస్ అనేది 100% ఫినిష్ అయిపోయినట్టు, రైట్? సో వీడియోస్ అన్ని పర్ఫెక్ట్ గా లైన్ బై లైన్ వాచ్ చేయండి. సో బీ ప్రిపేర్డ్, బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ place in the comment box, then we will definitely reply. Okay, fine. So let us start, right? So keep the heading vector identities. Keep the heading vector identities. So ఇప్పుడు నేను కొన్ని వెక్టర్ ఐడెంటిటీస్ చూపిస్తానమ్మా. సో ఆ వెక్టర్ ఐడెంటిటీస్ అనేది మీరు నోట్ చేసుకోండి. సో ఆ వెక్టర్ ఐడెంటిటీస్ అనేది డైరెక్ట్ గా వస్తాయి ఎగ్జామ్ లో, డైరెక్ట్లీ సీదా. ఓకే, సో కాబట్టి ఆ వెక్టర్ ఐడెంటిటీస్ అనేది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ వెక్టర్ ఐడెంటిటీస్ ప్రూఫ్ నేను చెప్పదలుచుకోలేదమ్మా, బికాస్ దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద గేట్ ఎగ్జామ్. సో జస్ట్ ఆ వెక్టర్ ఐడెంటిటీస్ చెప్తే ఎట్లా రాయాలి ఏంటి అనేది. సో జస్ట్ రిమెంబర్ దట్, రైట్? ఫైన్, గుడ్. Note this one, right? So first vector identity. Okay, I hope you can see on the screen, right? So first point, del cross of del f is equal to 0. This phi may be any scalar. Okay, so మీరు కనుక వ్యాలిడిటీ చెక్ చేస్తే ఈ phi అనేది కనుక స్కేలర్ అనుకోమ్మా, డెల్ phi చేసి నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? వెక్టర్ వస్తుంది. అండ్ క్రాస్ అంటే కర్ల్ చేయడానికి కావాల్సింది కూడా వెక్టరే. సో కాబట్టి డెల్ క్రాస్ ఆఫ్ వెక్టర్ ఇస్ నథింగ్ బట్ 0. ఎనీ వెక్టర్. ఓకే, డెల్ క్రాస్ ఆఫ్ del phi is equal to 0. Okay, so that's the first identity. Del cross of del phi is equal to 0. Del cross of del phi is equal to 0. That's the first identity. And second thing, del dot of del cross f bar is equal to 0. Okay, so del dot of del cross f bar is equal to 0. This is the second vector identity, right? So మీరు గనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే del cross f bar it's nothing but ఏ వెక్టర్, ఎందుకంటే ఎఫ్ బార్ అనేది వెక్టరే అండ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ నుంచి వచ్చిన అవుట్పుట్ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది? వెక్టరే అవుతుంది. సో కాబట్టి మనం డైవర్జెన్స్ చేయడానికి ఇన్పుట్ కూడా కావాల్సింది ఏంటి? వెక్టరే కావాలి. సో కాబట్టి చేసినప్పుడు ఫైనల్ ఒక స్కేలర్ వస్తుంది. ఆ స్కేలర్ కూడా ఏంటంటే దాని వాల్యూ 0. ఓకే, ఏదైనా ఒక వెక్టర్ కి క్రాస్ ప్రొడక్ట్ చేసి వెంటనే దానికి మళ్ళీ కనుక డాట్ ప్రొడక్ట్ కనుక చేసామంటే, అది డైవర్జెన్స్ కనుక పర్ఫామ్ చేసామంటే కంపల్సరీగా దాని వాల్యూ ఏమైపోతుంది అంటే 0. ఓకే, సో దట్స్ ద ఫండమెంటల్. నెక్స్ట్ థర్డ్ వన్, డెల్ డాట్ ఆఫ్ డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఫై. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, దీని లాప్లాసియన్ ఆపరేటర్ అన్న దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం, రైట్? సో కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు. సో డెల్ డాట్ ఆఫ్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఎఫ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం ఏదైతే నోట్ చేస్తామో సో ఆ రెండు మాత్రం రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ వన్ అండ్ దీస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెక్టర్ ఐడెంటిటీస్, రైట్? సో పేపర్ వెక్టర్ క్యాలిక్యులస్ నుంచి చాలా కష్టంగా ఇవ్వాలి అని వాడు అనుకుంటే ఇస్తే ఈ రెండు ప్రాపర్టీస్ నుంచి ఇస్తాడు, లేకపోతే గ్రీన్స్ థియరం నుంచి ఇస్తాడు. ఓకే, సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఈ రెండు పాయింట్స్ నోట్ చేసుకోండి. డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్. సి అనేది ఏమో స్కేలర్ అమ్మా, ఎఫ్ బార్ అనేది వచ్చేసరికి వెక్టర్. కేర్ఫుల్. డైవర్జెన్స్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్. సి ఈజ్ నథింగ్ బట్ స్కేలర్ అండ్ ఎఫ్ బార్ ఈజ్ నథింగ్ బట్ వెక్టర్. ఓకే అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా ఒకటి చూడు. ఇన్ జనరల్ గా చాలా మంది అనుకునేది ఏంటంటే డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ కనుక ఉంది అంటే ఓకే ఫైన్, సి అనేది ఒక కాన్స్టెంట్ కదా, సో దాని మీద ఎటువంటి ఆపరేషన్ ఉండదు. సో కాబట్టి సి బయట రాసేసి సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్ అని రాస్తారు. దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, సో డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ ని సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్ రాయకూడదు. ఓకే, సో సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్ అనేది ఒక టర్మ్, దాంతో పాటుగా డెల్ సి డాట్ ఎఫ్ వస్తుంది. సో కాబట్టి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ సి డాట్ ఎఫ్ బార్ ప్లస్ సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్. ఓకే, సో ఇవి డెఫినెట్ గా గుర్తుండాలమ్మా, రైట్? సో నెక్స్ట్ డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ స్కేలర్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ వెక్టర్. సో డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ అంటే సి కాన్స్టెంట్ కదా, బయట రాసేస్తాను. సి ఇంటూ ఎఫ్ బార్ అంటే తప్పది. సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్ బార్ అనేది ఒక టర్మ్ అంతే, దాంతో పాటు ఏమొస్తుంది? డెల్ సి క్రాస్ ఎఫ్ వస్తుంది. ఇక్కడ డాట్ లేదమ్మా, డెల్ సి క్రాస్ ఎఫ్. ఓకే, సింపుల్. అండ్ మీరు కనుక వ్యాలిడిటీ చెక్ చేస్తే మా ఇదొక వెక్టర్, ఇదొక స్కేలర్. స్కేలర్ ని వెక్టర్ తో మల్టిప్లై చేసాం అనుకో, ఆబ్వియస్ గా నీకు ఏమొస్తుంది? బయటకి వెక్టరే వస్తుంది. సో డైవర్జెన్స్ పెర్ఫామ్ చేయాలంటే నీకు వెక్టర్ కావాలి. సో కాబట్టి వ్యాలిడే. అండ్ డైవర్జెన్స్ చేసిన తర్వాత నీకు రిజల్ట్ అంటే ఏమొస్తుంది అంటే స్కేలర్ వస్తుంది. సింపుల్. నౌ డెల్ సి గ్రేడియంట్ చేయాలంటే స్కేలర్ కావాలి, సి స్కేలరే. సో కాబట్టి అవుట్పుట్ వచ్చేసరికి వెక్టర్. అండ్ ఎఫ్ బార్ అంటే వెక్టర్ ఆల్రెడీ.
సో రెండు వెక్టర్స్ మధ్యలో డాట్ ప్రొడక్ట్ చేసాం అనుకో ఆటోమేటిక్ గా నీకు ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఏమొచ్చింది అంటే స్కేలర్ సింప్లీ. నెక్స్ట్ డెల్ డాట్ ఎఫ్ బార్, డైవర్జెన్స్ చేయాలంటే ఇన్పుట్ వెక్టర్ కావాలి, ఎఫ్ బార్ అనేది వెక్టర్ అండ్ డెల్ డాట్ ఎఫ్ బార్ చేసినప్పుడు నీకు బయటకు వచ్చేసరికి ఏమొచ్చింది స్కేలర్. స్కేలర్ ఇంటూ స్కేలర్ ఇస్ నథింగ్ బట్ స్కేలర్ అండ్ స్కేలర్ ప్లస్ స్కేలర్ ఇస్ ఆల్సో స్కేలర్. సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్కేలరే అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా స్కేలరే. ఓకే, సో కాబట్టి క్లియర్ గా వాలిడిటీ సరిపోయింది. అండ్ దీనికి చూడు, this is nothing but a vector, this is nothing but a scalar. If you multiply scalar with vector, the resultant will be vector, right? So cross product చేయాలంటే నీకు వెక్టర్ కావాలి. సో వెక్టర్ ఉంది, క్రాస్ ప్రొడక్ట్ చేసిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ నీకు ఏం వస్తుంది, వెక్టర్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ చూడు, డెల్ సి అవుట్పుట్ వచ్చేసరికి వెక్టర్, ఎఫ్ బార్ అనేది ఒక వెక్టర్, రెండు వెక్టర్స్ మధ్యలో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ నీకు ఏం వస్తుంది, వెక్టరే వస్తుంది. సిమిలర్ గా ఇది వచ్చేసరికి ఒక వెక్టర్ డెల్ క్రాస్ ఎఫ్ అండ్ సి అనేది స్కేలర్, స్కేలర్ ఇంటూ వెక్టర్ ఇస్ ఆల్వేస్ ఏ వెక్టర్ అండ్ వెక్టర్ ప్లస్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు వెక్టర్, రైట్? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెక్టర్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా వెక్టర్. సో కాబట్టి validity has been satisfied, right? So these are the 6 properties that you need to remember, right? Del cross of del f is equal to 0, that's the first thing. Next del dot of del cross f bar is equal to 0, that's the second thing. So okay, ఈ రెండు అనేది జనరల్ గా గుర్తుంటాయి. ఓకే, సో del dot of del f is equal del square f ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు పాయింట్స్. డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ ని సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్ గా రాసామంటే అసలు మన వెక్టర్ ఐడెంటిటీ ఏం చదవనట్టే లెక్క. ఓకే, సో డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ అంటే ఏంటి, డెల్ సి డాట్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్. సిమిలర్లీ డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ సి క్రాస్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని డెఫినెట్ గా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, అండ్ లాస్ట్ ఇంకొక వెక్టర్ ఐడెంటిటీ ఉందమ్మా, అది ఒకటి నోట్ చేసుకొని విల్ క్లోజ్ ఇట్, రైట్? డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఎఫ్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్. Del cross of del cross f bar is equal to del into del dot f minus del square f. Okay, so కాబట్టి గేట్ లో ఒకసారి ప్రీవియస్ గా అడిగాడు del cross of del cross f bar is equal to dash అని. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, del into del dot f minus del square f. These are the vector identities that you need to remember. Del cross of del f is equal to 0 and del dot of del cross f bar is equal to 0. Similarly del dot of del f is nothing but del square f and del dot of cf is equal to del c dot f plus c into del dot f. That is the important point. And del cross of c into f bar is equal to del c cross f plus c into del cross f. That is also very important. ఈ రెండు పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇది ఆబ్వియస్ గా గుర్తుంటుంది. del cross of del cross f is equal to del into del dot f minus del square f. Okay, so fine. So let's see some problems on vector identities, right? Get problems, right? So first one. So this is nothing but the first one, right? So చూడండి అమ్మా ఈ క్వశ్చన్, if v bar is a differentiable vector, right? So if v bar is a differentiable vector and f is sufficiently differentiable scalar. జాగ్రత్తగా చూడమ్మా, ఇది వచ్చేసరికి ఏమో వెక్టర్ క్వాంటిటీ, f అనేది ఏమో స్కేలర్ క్వాంటిటీ అండ్ v bar అనేది వెక్టర్ క్వాంటిటీ, రైట్? దెన్ కర్ల్ ఆఫ్ f ఇంటూ v bar is డాష్ అన్నాడు. ఓకే, సో కాబట్టి క్లియర్ గా క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత అసలు వాడు ఏం అడిగాడు, ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి చెక్ చేసుకొని ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, సో ఇఫ్ v bar is a differentiable vector and f is a sufficiently differentiable scalar quantity, అంటే v bar అనేది ఒక వెక్టర్ అండ్ f అనేది కనుక ఒక స్కేలర్ క్వాంటిటీ అయితే కర్ల్ ఆఫ్ ఎఫ్ ఇంటూ వి బార్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మీరు కనుక చూస్తే కర్ల్ అంటే ఏంటి, డెల్ క్రాస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ వి బార్. చూడమని నేను ఆల్రెడీ చెప్పాను, డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ మనం అక్కడ రాసుకుంది యాక్చువల్ గా. ఓకే, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఏ రిప్రజెంటేషన్ అయినా కావచ్చు. డెల్ క్రాస్ ఆఫ్ సమ్ స్కేలర్ ఇంటూ వెక్టర్ కనుకుంటే డెల్ సి క్రాస్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్. ఓకే, సో అది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. డెల్ సి, సి ప్లేస్ లో ఏముంది ఇక్కడ ఎఫ్, డెల్ ఎఫ్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఏంటమ్మా వి బార్ ప్లస్ సి ఇంటూ సి ప్లేస్ లో ఏముంది ఇక్కడ ఎఫ్ ఇంటూ డెల్ క్రాస్ వి బార్. ఓకే, సో వాడు ఇక్కడ చూడు గ్రేడియంట్ కర్ల్ ఆ ఫామ్ లో ఇచ్చాడు కదా, డెల్ ఎఫ్ అంటే గ్రేడియంటే కదా మనం చేసింది. సో కాబట్టి అప్పుడు ఏమైంది చూడు, గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ క్రాస్ అంటే ఏంటి మీనింగ్, క్రాస్ ఇచ్చాడు వాడు. సో కాబట్టి క్రాస్ గానే ఉంచుదాం, క్రాస్ వి బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ డెల్ క్రాస్ అంటే ఏంటి ఇక్కడ నీకు మీనింగ్, కర్ల్ ఆఫ్ వి బార్. సో కాబట్టి గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ క్రాస్ వి బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ కర్ల్ వి బార్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ. ఓకే, సో కాబట్టి ఇవి జాగ్రత్తగా క్లియర్ గా నోట్ చేసుకోండి. ఓకే, సో వీడియో పాస్ చేసుకొని హ్యాపీగా నోట్ చేసుకోండి. ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇవి ఇచ్చాడు. ఓకే, దీస్ ఆర్ ద ఆప్షన్స్, రైట్? సో గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ క్రాస్ వి బార్ ప్లస్ ఎఫ్ కర్ల్ వి బార్. సో సెకండ్ ఆప్షన్ బి వచ్చేసరికి 0 బార్ అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి ఎఫ్ కర్ల్ వి బార్ అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి గ్రేడియంట్ ఎఫ్ క్రాస్ వి బార్. ఓకే, సో రైట్ మా ఎప్పుడైనా ఒకటే అమ్మా. ఓకే, సింపుల్ టాస్క్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ అనేది కనుక ఉందంటే మనం సింపుల్ గా సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్ రాసాం అనుకోమ్మా. సో దీని ఇది ఏమవుతుంది అంటే తప్పు అవుతుంది. ఓకే, వెరీ క్లియర్. అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డెల్ క్రాస్ ఆఫ్
సి ఇంటూ ఎఫ్ బార్ అంటే ఒక స్కేలర్ ఇంటూ వెక్టర్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, డెల్ సి క్రాస్ ఎఫ్ బార్ ప్లస్ సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్ బార్. సింపుల్. ఓకే, సో కాబట్టి రిమెంబర్ దట్, రైట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. పాస్ చేసుకుని నోట్ చేసుకున్నాం మీరు, ప్రాబ్లం లేదు. Second problem. Okay, right? So this is the second problem, right? So the expression curl, okay, the expression curl of gradient of f, where f is nothing but a scalar function, is dash. The expression curl of gradient f, where f is a scalar function, is dash. A del square f, B divergence of gradient of f, option C is 0 which is a scalar quantity, and option D is 0 which is a vector quantity. Okay, so video pass చేసుకొని క్వశ్చన్ నోట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి సింపుల్. ఓకే, సో మీరు కనుక ఇక్కడ యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే ద ఎక్స్ప్రెషన్ కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఎఫ్ అన్నాడు, వేర్ ఎఫ్ ఈజ్ ఎ స్కేలర్ ఫంక్షన్ అన్నాడు కదా. కర్ల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, డెల్ క్రాస్ ఆఫ్, రైట్? గ్రేడియంట్ అంటే మీనింగ్ ఏంటి, డెల్ ఎఫ్. మీకు ఆల్రెడీ నేను వెక్టర్ ఐడెంటిటీస్ లో చెప్పాను, డెల్ క్రాస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0. కాకపోతే ఇక్కడ ఏంటి చూడమ్మా, ఆప్షన్ సి 0నే ఉంది, ఆప్షన్ డి కూడా 0నే ఉంది. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసరికి 0 స్కేలర్, ఆప్షన్ డి వచ్చేసరికి 0 వెక్టర్. ఓకే, ఏది ట్రూ అవుతుంది అనేది చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ ఎఫ్ అనేది యాక్చువల్ గా స్కేలర్ క్వాంటిటీ అని వాడు ఇచ్చేసాడు. డెల్ క్రాస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 యాక్చువల్లీ. మరి ఇక్కడ మనం ఎఫ్ అనేది స్కేలర్ ఫంక్షన్, రైట్? మనం ఒక స్కేలర్ ఫంక్షన్ కి కనుక డెఫినెట్ గా ఒక గ్రేడియంట్ కనుక పెర్ఫార్మ్ చేసి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసరికి ఏమైద్దామా, ఒక వెక్టరే కదా. సో కర్ల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇన్పుట్ ఏమై ఉండాలి, వెక్టర్. సో కాబట్టి కర్ల్ చేసిన తర్వాత ఓవరాల్ అవుట్పుట్ కూడా ఏమొచ్చిందమ్మా, వెక్టరే వచ్చింది కదా. సో కాబట్టి 0 ఇట్స్ నథింగ్ బట్ ఏ వెక్టర్, అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 బార్. ఓకే, సో సింపుల్ అమ్మ, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐడెంటిటీస్ డెల్ క్రాస్ ఆఫ్ డెల్ ఎఫ్ లేదా డెల్ డాట్ ఆఫ్ డెల్ ఎఫ్ అనేది కంపల్సరీగా వాల్యూస్ ఏమైపోతాయి అంటే 0. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్, సి స్కేలర్ ఎఫ్ వెక్టర్ అయితే డెల్ సి డాట్ ఎఫ్ బార్ ప్లస్ సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్, అదొకటి సెకండ్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్, వేర్ సి ఈజ్ స్కేలర్ అండ్ ఎఫ్ ఈజ్ వెక్టర్ కనుక అయితే డెల్ సి క్రాస్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్. ఓకే, సింపుల్ గా అవి గుర్తుపెట్టుకుంటే మనం ఏ ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేయొచ్చు. ఓకే, yeah, I'm moving on to the next problem, right? So this one, so note this one, right? So this is very important question. So it has appeared in GATE 2000 for ECE, Triple and instrumentation, right? So ఈ ప్రాబ్లం అనేది దీనికి సొల్యూషన్ కరెక్ట్ గా నాకు తెలిసి ఏ బుక్ లోనే ఇవ్వలేదమ్మా. ఓకే, నేను చాలా ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ బుక్ చూశాను. సో దేని ఏ బుక్ లో కూడా దీనికి సొల్యూషన్ అంత క్లియర్ గా లేదు. ఓకే, సో మనం ఇప్పుడు యూజ్ చేసినటువంటి వెక్టర్ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని మనం చాలా నీట్ గా దీనికి సొల్యూషన్ తీసుకుందాం. ఓకే, సో లెట్స్ సీ హౌ. సో ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఏ, the direction of vector A is radially outward from the origin. Okay, so కాబట్టి the direction of vector A అంటే A అనేటటువంటి ఒక వెక్టర్ ఉందంట. సో దాని యొక్క డైరెక్షన్ అనేది ఆరిజిన్ నుంచి అవుట్ సైడ్ ఉందన్నాడు. ఓకే ఫైన్. విత్ magnitude of A is equal to k into r power n. ఓకే, వేర్ r square is equal to x square plus y square plus z square. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. ఎలా, r అంటే ఏంటి యాక్చువల్ గా, r బార్ అంటే x into i bar plus y into j bar plus z into k bar. సింప్లీ సిమిలర్ గా magnitude of r bar అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x square plus y square plus z square. దాని నుంచి r square is equal to ఏమైందమ్మా, x square plus y square plus z square. సింపుల్. ఓకే, సో కాబట్టి వాడు బై డిఫాల్ట్ గా మనకి ఏమి ఇచ్చాడంటే r బార్ అనేది ఒక పొజిషన్ వెక్టర్ అని చెప్పాడు అంతే. ఓకే, అండ్ k ఈజ్ ఏ కాన్స్టెంట్. అయితే ద వాల్యూ ఆఫ్ n అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరి వాల్యూ n, ఫర్ విచ్ డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్ గా ఆప్షన్ ఏ -2, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. మరి ఎప్పుడైనా సరే గేట్ లో మనం కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాం, మనకు అన్ని తెలుసు, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం నిజంగా మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండిద్దో అదే ఇంపార్టెంట్. ఇది నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. ఓకే, సో ఇక్కడ ఒక క్లియర్ థింగ్, డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సింపుల్ గా డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వాడు మనకి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అయితే దానికి సంబంధించిన ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, n అనే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో కాబట్టి మరి దీన్ని మనం చాలా చక్కగా హ్యాండిల్ చేద్దాం. చూడండి, డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది వాడు ఇచ్చినటువంటి ఒక ఫంక్షన్. ఓకే, మా ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇచ్చాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎంత, k ఇంటూ r పవర్ n అనేది వాడు ఇచ్చాడు. ఓకే, అయితే డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కదమ్మా.
నీకు డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది నువ్వు పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ నీకు అసలు ఏ బార్ తెలియాలి కదా. సో కాబట్టి ఏ బార్ ఏమైందో చెప్పు. మాగ్నిట్యూడ్ ఇచ్చాడు అంటే ఒక వెక్టర్ అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఫాలోడ్ బై డైరెక్షన్ కదా. మాగ్నిట్యూడ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏంటి మాగ్నిట్యూడ్? k ఇంటూ ఆర్ పవర్ n ఇంటూ డైరెక్షన్. డైరెక్షన్ మనం దేంతో డినోట్ చేస్తామమ్మా? యూనిట్ నార్మల్ వెక్టర్ ఆర్ క్యాప్. సింప్లీ దట్ ఈస్ ఈక్వల్ టు k ఇంటూ ఆర్ పవర్ n డాట్ ఆర్ క్యాప్ అంటే ఏంటి? ఆర్ బార్ బై సింప్లీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు k ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 డాట్ ఆర్ బార్. ఇది ఏ వాల్యూ. సో ఈ వాల్యూ ఎవరైతే ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళు హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ గా ఏ ప్లేస్ లో కనుక ఇది తీసుకుంటే యూ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకంటే వాడు ఇచ్చింది ఏ కాదమ్మా, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సో నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే ఏ బార్. ఏ బార్ అంటే ఏంటి? వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ ఫాలోడ్ బై ఇట్స్ డైరెక్షన్. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఆర్ బార్ అనేది వచ్చింది. క్లియర్. నౌ డెల్ డాట్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ ఎంత వచ్చిందమ్మా? k ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 డాట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే k బయట అవతల పక్క రాసేసి నేను ఎవరు అడగరు కదమ్మా. k వాల్యూ ఎట్లాగో 0 అనేది తీసేసి అప్పుడు ఏమైతే చూడు, డెల్ డాట్ ఆఫ్ ఆర్ పవర్ n మైనస్ 1 డాట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ప్రాపర్టీ ఉంది? డెల్ డాట్ ఆఫ్ ఇది స్కేలర్. ఆర్ పవర్ n మైనస్ అనేది మాగ్నిట్యూడ్ కదా, ఇది వచ్చేసరికి స్కేలర్. ఆర్ బార్ అనేది ఒక వెక్టర్. ఎలా ఉందమ్మా ఇది? డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ లా ఉందిగా. డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ యొక్క ఫార్ములా ఏంటి? డెల్ సి డాట్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్. చూడు, డెల్ సి ప్లస్ ఏముంది? ఆర్ పవర్ n మైనస్ 1 డెల్ సి డాట్ ఎఫ్ బార్. ఎఫ్ బార్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ బార్ ప్లస్ సి ఇంటూ సి అంటే ఏంటి? ఇక్కడ ఆర్ పవర్ n మైనస్ 1 ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్. ఎఫ్ బార్ ప్లేస్ లో ఏముందంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్. నౌ ఇది చూడమ్మా, డెల్ ఆర్ పవర్ n మైనస్ 1 డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఫార్ములా ఉంది కదా. నేను ఆల్రెడీ గ్రేడియంట్ చెప్పేటప్పుడు చెప్పాను. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ యొక్క ఫార్ములా ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ పవర్ n మైనస్ 1 యొక్క డిఫరెన్షియేషన్ ఎంతమ్మా? n మైనస్ 1 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 మైనస్ 1 n మైనస్ 2 ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఏంటి? ఆర్ బార్ బై ఆర్ డాట్ ఆర్ బార్. ఓకే, ప్లస్ డెల్ డాట్ ఆర్ బార్ అంటే వాల్యూ ఎంత? 3 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. సింపుల్. నౌ ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఆర్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ఆర్ పవర్ n మైనస్ 2 ఉంది. సో ఈ ఆర్ పైకి వెళ్తే మైనస్ 1 అయింది మళ్ళీ. సో కాబట్టి అప్పుడు ఏమొచ్చిందో చూడు, n మైనస్ 1 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 3 ఇంటూ ఆర్ బార్ డాట్ ఆర్ బార్ అంటే ఎంత? ఆర్ స్క్వేర్. ఓకే, ఆర్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడు, n మైనస్ 1 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 3 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఆర్ పవర్ n మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్. నౌ ఆర్ పవర్ n మైనస్ 1 కామన్ అవుట్ చేయి. ఆర్ పవర్ n మైనస్ 1 ఇంటూ కామన్ చేస్తే n మైనస్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఆర్ పవర్ n మైనస్ 1 అనేది 0 అయ్యే ఛాన్స్ లేదు. ఇట్స్ వెక్టర్, రైట్? సో కాబట్టి n మైనస్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మైనస్ 2. అండ్ ఆప్షన్ ఏ ఐ థింక్ సో. ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరేమో ఒక గేట్ లో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా క్లియర్ గా ఉండాలి. వాడు క్లియర్ గా చెప్పాడు ఏంటి? డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే n ఎంత? ఏ బార్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇచ్చాడు. మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇస్తే ఏ కనుక్కోవచ్చుగా. సింపుల్ గా దాని యొక్క యూనిట్ నార్మల్ వెక్టర్ తో మల్టిప్లై చేస్తే డైరెక్షన్ వచ్చేస్తుంది. సో ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ అనేది ఒకటి మనకు ఆల్రెడీ తెలుసు. డెల్ సి డాట్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్. ఆ ఫార్ములా యూస్ చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి n వాల్యూ వచ్చేసరికి మైనస్ 2 వచ్చేసింది. ఓకే, సో ఇలాంటి స్పెషల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన థాట్ ప్రాసెస్ అనేది ఎంత కరెక్ట్ గా ఉందనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన వెక్టర్ ఐడెంటిటీస్ ఏంటి? డెల్ డాట్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్ డెల్ డాట్ ఆఫ్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డెల్ క్రాస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డెల్ డాట్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ సి డాట్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ డాట్ ఎఫ్. నెక్స్ట్ డెల్ క్రాస్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ సి క్రాస్ ఎఫ్ ప్లస్ సి ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్ అండ్ డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఎఫ్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్. ఓకే, సో ఈ 6 వెక్టర్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మీ మైండ్ లో ఉండాలి. అలా ఉంటే ఉపయోగం లేదు. ఇట్లా మనకు సమయం వచ్చినప్పుడు దాన్ని అప్లై చేయగలగాలి. ఓకే, సో డెవలప్ దట్ క్వాలిటీ, రైట్? సో ఇన్ దట్ కేస్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్, రైట్? ఫైన్. నౌ సో వెక్టర్ ఐడెంటిటీస్ క్లియర్. ఓకే, అండ్ కమెంట్ బాక్స్ లో ఒకరు పెట్టారమ్మా సింపుల్ గా ఏ బార్ క్రాస్ ఆర్ బార్ అనేది. ఈ వెక్టర్ ఐడెంటిటీ యూస్ చేయండి, అక్కడ మీకు చాలా సింపుల్ గా ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, ఫైన్.